ఒకప్పుడు ఈ ప్రాంతం ఎంతో వెనుకబడిన ప్రాంతం. జొన్నంబలి, జొన్నక్కలి, జొన్నన్నము, జొన్న పెసరు, జొన్నలే తప్పున్, సన్నన్నము సున్నసుని పల్నాడు ప్రజలకు అన్నారు. జొన్న పెసర వేసే ప్రాంతం. ఆ రోజున కాసు బ్రహ్మానంద రెడ్డి గారు ముఖ్యమంత్రి అయి నాగార్జున సాగర్ కట్టి కృష్ణం పరవళ్లు తొక్కిన తర్వాత బ్రహ్మాండంగా ఈ ప్రాంత రైతులు కష్టపడి మరి వరి అత్యాధునికమైన బీబీటీ పండిస్తున్నారు, పత్తి మిరప వేస్తున్నారు, మొక్కజొన్న అపరాలు పండించి దేశ విదేశాలకు ఎగుమతి చేస్తున్నారు. రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు 4,444 కోట్లతో నాగార్జున సాగర్ కాలువను ఆదుకరించి చిట్ట చివరి భూములకు కూడా నీళ్లు వచ్చేటట్టు చేశారు. వెనుకబడిన రొంపిచెర్ల మండలానికి ఆ రోజు కృష్ణారెడ్డి గారు మంత్రిగా, రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు అద్దంకి నార్కెట్పల్లి హైవే తీసుకొచ్చి బ్రహ్మాండంగా అభివృద్ధి చేసి రైతులు పంటలు ఎక్కడికన్నా తీసుకెళ్లేటట్టు మీరు చూస్తున్నారు. నసరావుపేటలో ఉన్న ఈ మార్కెట్ యార్డ్ని విడగొట్టి రొంపిచెర్లకి ప్రత్యేక మార్కెట్ యార్డు తేటం జరిగింది. జగన్మోహన్ రెడ్డి గారు ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, స్థిరీకరణ నిధి కావచ్చు, రైతు భరోసా కావచ్చు, ప్రత్యేక రైతు కేంద్రాలు పెట్టి వ్యవసాయాన్ని పండగ చేశాడు. చెప్పాం ఆ రోజున చంద్రబాబు నాయుడు గారు వస్తే మళ్ళీ వ్యవసాయాన్ని దండగ చేస్తాడు, ఆలోచించుకోండి అంటే అనేక అబద్ధపు హామీలు ఇచ్చాడు చంద్రబాబు నాయుడు గారు 2024లో. అరచేతిలో స్వర్గం చూపెట్టి ఆడవాళ్ళకి నెలకి 1,500, సంవత్సరానికి 18,000, నిరుద్యోగ భృతి లేదు, అన్నదాత సుఖీభవ, 3 సిలిండర్లు, ఇలాగా అలివి కాని హామీలు ఇచ్చి ఈరోజు ఒక్కొక్కటి తొంగలో తొక్కుతూ వస్తున్నాడు. సరే, హామీలు ఇవ్వలేకపోయావు, హామీలు నెరవేర్చలేకపోయావు, ఇచ్చిన మాట నిలబెట్టుకోలేకపోయావు చంద్రబాబు నాయుడు గారు, వదిలేసే. కనీసం రైతులు కష్టపడి పండిస్తుంటే గిట్టుబాటు ధర కల్పించలేకపోతే ఈ ప్రభుత్వం ఉంటే అంత పోతే అంత. మండు టెండలో రైతు కూలీలు పెట్టుబడి పెట్టి తమ భార్యా బిడ్డలు అందరూ పొలాలకు పోయి కష్టపడి పండిస్తారు. అన్నదాత సుఖీభవ అంటాం, ఎందుకంటే ఆకలి తీరుస్తాడు కాబట్టి. కానీ గత సంవత్సరమేమో అకాల వర్షాల వల్ల లేదు పురుగుల వల్ల పత్తి మిరప దెబ్బతింటే గిట్టుబాటు ధర కల్పించాల. ఈసారి ప్రభుత్వమే ముందుకొచ్చి మీరు మొత్తం వరేయటం కాదు, మొక్కజొన్న కూడా వేయండి, మీకెందుకు బ్రహ్మాండంగా లాభాలు వస్తాయని మళ్ళీ అరచేతిలో స్వర్గం చూపెట్టారు రైతులకి. కష్టపడే రైతు, ఆశపడే రైతు, కేవలం తమ పెళ్ళాం బిడ్డల్ని హాయిగా చూసుకోవాలి, 4 పంటలు పండించి లాభం చేకూర్చుకోవాలనే రైతు మొక్కజొన్న వేస్తే ఈ రోజున దానికి కూడా గిట్టుబాటు ధర కల్పించలేకపోతున్నారు. రైతులు పొలాల్లోనే ఈరోజు పంటలు వదిలేసి మా దేవుడిపై భారం వేసి మా తలరాత ఏంది, ఈ పరిస్థితి ఏంది, జగన్మోహన్ రెడ్డి గారు ఉండుంటే 3,000 కోట్లు కాదు 5,000 కోట్లైనా సరే తెచ్చి స్థిరీకరణ కింద ఈరోజు గిట్టుబాటు ధర కల్పించేవాడు. కానీ ఈరోజు పట్టించుకునే నాదుడు లేడు. పల్నాడులో ఎంపీ ఉన్నాడు, ఎమ్మెల్యేలు ఉన్నారు, విప్పులు ఉన్నారు. ఎందుకు, ఏం చేయడానికి చెప్పండి? మీకు బాధ్యత లేదా? ఈరోజు ఎమ్మెల్యేలు ఎంపీ పోయి చంద్రబాబు నాయుడు గారితో పోయి పోరాటం చేయలేరా రైతుల కొరకు? ఆ రైతుల్లో మీకు ఓట్లు వేసిన వాళ్ళు లేరా? 50% ఓట్లు వచ్చినాయని మరి గొప్పలు చెప్పుకునే తెలుగుదేశం నాయకులు ఏం చేస్తున్నారు? ఏసీ రూముల్లో కూర్చొని దందాలు చేసుకుంటున్నారు. వైన్ షాపుల్లో ఎంత వచ్చింది, గ్రానైట్లో ఎంత వచ్చింది, మైనింగ్లో ఎంత వచ్చిందని ఈ తెలుగుదేశం ఎమ్మెల్యేలు చేసుకుంటున్న పని తప్పితే రైతుల్ని పట్టించుకునే నాదుడే లేకుండా పోయాడు. అందుకే ప్రతిపక్షమైన బాధ్యత కలిగిన నాయకులం జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో మండు టెండల్లో ఈరోజు రైతుల కొరకు నిలబడ్డాం, పోరాటం చేస్తున్నాం. ఈ ప్రభుత్వానికి కనువిప్పు తేవాలి. ఇప్పుడేం ఎలక్షన్లు లేవు, ఇప్పుడేమి దాదాపు 3 ఏళ్లు పట్టిద్ది మళ్ళీ ఈ ప్రభుత్వం పడిపోవడానికి. అయినా బాధ్యత కలిగిన నాయకులం కాబట్టే ప్రజల పక్షాన, రైతు కూలీల పక్షాన నిలబడి గిట్టుబాటు ధరకు ఈ పోరాటం చేస్తున్నాం. ఎంత దూరమైనా పోయి చంద్రబాబు నాయుడు గారి కళ్ళు తెరిపించి మళ్ళీ వ్యవసాయాన్ని పండగ చేయడానికి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వంలో కృషి చేస్తామని తెలియజేసుకుంటూ సెలవు. కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతు నడ్డి విరిచే కార్యక్రమం, రైతు పొలంలో కాకుండా నడి రోడ్డు మెక్కే కార్యక్రమం జరుగుతూ ఉంది. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో దాదాపు 2 లక్షల ఎకరాల్లో మొక్కజొన్న పంట పండించాం. చంద్రబాబు నాయుడు చెప్పాడు ఆ రోజు, మీరు వరి వేసుకోవద్దు, ఇతర పంటలకు వెళ్ళాలి అని చెప్పి చంద్రబాబు నాయుడే స్వయంగా చెప్పడం వలనైతేనే ఇక్కడ వరి ధాన్యం పక్కన పెట్టి మొక్కజొన్న పండించే కార్యక్రమం చేశారు. దాదాపు 2 లక్షల ఎకరాల్లో
ఈరోజు సాగు చేస్తే పల్నాడు జిల్లాలో యావత్ రాష్ట్రంలో 30 లక్షల టన్నులు ఈరోజు ఈ యొక్క మొక్కజొన్న ఉత్పత్తి రావడం జరిగింది ఈ సంవత్సరం. ఈరోజు మొక్కజొన్న పండించడానికి వ్యవసాయానికి రైతుకి ఎకరానికి పెట్టుబడి 50,000 రూపాయలు అవుతూ ఉంది. కౌలు మళ్ళీ ఒక 20,000, 70,000 రూపాయలు ఖర్చు అవుతోంది. మీరు 40 క్వింటాలు ఈరోజు 1,700 చొప్పున ఈరోజు కొనుగోలు చేస్తే 68,000 రూపాయలు మాత్రమే వస్తుంది. ఇంకా 2,000 రూపాయలు ఎకరానికి రైతు నష్టపోతున్నాడు. ఈ విధంగా సంవత్సరం అంతా కూడా కష్టపడి ఎండనక వాననక రైతు పొలంలో కష్టపడి పంట పండిస్తే గిట్టుబాటు ధర కల్పించడంలో ఈ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. ఈరోజు లక్షల కోట్లు అప్పు తెస్తున్నారు, రాజధాని నీటిలో పోస్తున్నారు. ఇవాళ 2 లక్షల కోట్లు మీరు అప్పులు తెచ్చి రాజధాని నిర్మాణం చేస్తున్నారే. కనీసం ఒక 3,000 కోట్లు ఖర్చు పెడితే రైతు పంట కొనుగోలు చేయొచ్చు. యావత్ రాష్ట్రం అంతా కూడా. ఈరోజు ఆరోగ్యశ్రీకి డబ్బులు లేవు. పేదలు ఇవాళ ఆరోగ్యం లేక ఇబ్బంది పడుతూ ఉంటే 3,000 కోట్లు ఇవ్వలేరు మీరు. రైతులకు 3,000 కోట్లు ఇవ్వలేరు. కానీ రాజధానిలో ఒక్కొక్క కాంట్రాక్టర్కి మొబిలైజేషన్ అడ్వాన్సే 3,000 కోట్లు 4,000 కోట్లు ఇచ్చే కార్యక్రమం. ఇవాళ ఇంత దారుణంగా ఈ రాష్ట్రంలో రైతుని ఆదుకునే పరిస్థితి లేక చంద్రబాబు నాయుడు ఇవాళ ఎమ్మెల్యేలు ఈ విధంగా ఈరోజు వాళ్ళ యొక్క సొంత లాభాల కోసం, వాళ్ళ యొక్క దందాల కోసం వాళ్ళు చేస్తున్నారు తప్ప ఈ రాష్ట్రంలో ఎక్కడా కూడా పరిపాలన సాగట్లేదు. ముఖ్యంగా రైతుని వాళ్ళ నడ్డి విరిచే కార్యక్రమం చేస్తున్నారు. ఈరోజు రొంపిచెర్ల మండలం ఏదైతే పల్నాడు జిల్లాలో యావత్ రైతులందరూ కూడా కలిసి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం ఒకటే డిమాండ్ చేస్తున్నాం ఈరోజు కలెక్టర్ గారికి. రైతు కొనుగోలు కేంద్రాలు ప్రతి మార్కెట్ యార్డ్లో ఓపెన్ చేయాలి. ఏదైతే మీరు ఎంఎస్పి రేటు ప్రకటించారో 2,400 రూపాయలు, ఆ రేటు ప్రకారం కొనుగోలు చేయాలని చెప్పి ఈరోజు మేము డిమాండ్ చేస్తున్నాం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ. అంతేకాదు ఎమ్మెల్యేలకి ఎంపీలకి, ఇక్కడ ఉన్న ఎమ్మెల్యేలు ఎంపీలు కూడా ఒకటే చెప్తున్నాం, మీరు చంద్రబాబు నాయుడిని అడుగుతారా లేదా కేంద్రాన్ని అడుగుతారా, ఎవరిని అడుగుతారో మీరు ప్రకటించిన రేటు. ఎందుకంటే 2,400 కొంటామంటేనే ఎంఎస్పి ప్రకటించిన తర్వాతనే రైతులు మొక్కజొన్న సాగు చేశారు. ఈ క్రాప్ కూడా జరిగింది. ఈ క్రాప్ ఎందుకు చేశారు? మీరు కొనుగోలు చేయనప్పుడు. ఈరోజు మార్కెట్లో మీరు కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేయకపోవడం వల్లనే దళారులు కూడా ఈరోజు తక్కువ రేటు కొనుగోలు చేస్తున్నారు. ఒక్కసారి సెంటర్లు ఓపెన్ చేసి మీరు రేట్ ఫిక్స్ చేస్తే దళారులు కూడా రేటు పెంచి కొనుగోలు చేసే కార్యక్రమం అవకాశం ఉంటుంది. ఖచ్చితంగా దీని మీద మాట్లాడాలని చెప్పి నేను డిమాండ్ చేస్తున్నాను. అట్లానే ఎమ్మెల్యేలు, ఇక్కడ మాకు ఒక ఎమ్మెల్యే ఉన్నాడు, అయ్యా బాత్రూంలో 10 గంటలు కూర్చున్నావు. నేను ఒకటే చెప్తున్నాను, నువ్వు కలెక్టర్ గారి దగ్గర వ్యవసాయ అధికారి ముందు 10 గంటలు ధర్నా చేద్దాం, రండి, మేము కూడా వస్తాం. అందరం కలిసి ధర్నా చేసి ఈ యొక్క రైతులు గిట్టుబాటు ధర కల్పించే కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లే కార్యక్రమం చేద్దాం. కాబట్టి దీని మీద దృష్టి పెట్టండి. ఈరోజు మీ డిమాండ్లు, మీ వ్యక్తిగత లాభాలు, మీ వ్యక్తిగత ప్రయోజనాలు, పేకాట క్లబ్బులు, లేకపోతే బెట్టింగ్ రాయిళ్ళు, వీళ్ళు కాదు కావాల్సింది, రైతులు కావాలి. రైతుల కోసం మేలు చేసే కార్యక్రమానికి మేము ఆహ్వానిస్తాం. రండి, అందరం కలిసి కలెక్టర్ గారి దగ్గర కూర్చుని రైతులకు పంటల గిట్టుబాటు ధర కల్పించే కార్యక్రమం చేద్దామని తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.